ఢిల్లీ లిక్కర్ స్కామ్లో లిక్కర్ స్కామ్ కేసులో కవితకి సిబిఐ నోటీసులు. అంటే గతంలో ఈడీ నోటీసులు ఇస్తున్నటువంటి క్రమంలో ఈడీ విచారణకు పిలిచినప్పుడు ఈడీ విచారణకు వెళ్ళినటువంటి కవిత రెండు సందర్భాల్లో మూడోసారి సుప్రీంకోర్టులో నుంచి ఒక ఆర్డర్ తెచ్చుకున్నారు. తన విచారణకి పిలవటానికి వీలు లేదు అనే విధంగా ఆర్డర్ ఆ రోజు సుప్రీం ధర్మాసనం ఇచ్చింది. గొప్ప విషయం అలాంటి ఆర్డర్స్ ఆ రోజు రావటం అనేటువంటిది. సరే, మరలా ఇప్పుడు సిబిఐ ఇప్పుడు నోటీసులు ఇచ్చి పిలిచింది. ఈడీ పిలవటానికి లేదు, సిబిఐ పిలిచింది. గతంలో సిబిఐ ఒకసారి ఇక్కడికి వచ్చి ఇక్కడ విచారణ చేసి వెళ్ళింది. విచారణ చేసినప్పుడు ఇంటికి వెళ్ళినప్పుడు సిబిఐ అధికారులకు కొంత వందల మంది బీఆర్ఎస్ కార్యకర్తలు వెళ్ళి ఆ ఇంటి చుట్టుముట్టి కొంత గందరగోళం చేశారు. సిబిఐ వాళ్ళని ఏమైనా దాడి చేస్తారని భయం కలిగే విధంగా ఉంది. కానీ ఇప్పుడు మరలా సిబిఐ వాళ్ళు మళ్ళీ నోటీస్ ఇచ్చి పిలిచారు. అంటే త్వరలో మళ్ళీ సిబిఐ విచారణకి 26వ తారీఖున హాజరు కావాలి. మరి హాజరవుతుందా లేదా అనేది వేరే విషయం. ఒకవైపు బీజేపీతో బీఆర్ఎస్ పొత్తుండిద్ది అనేటువంటిది ఒక ప్రచారం జరుగుతూ ఉంది. బీజేపీ నేతలు ఏమన్నా బీఆర్ఎస్ నేతలు ఎవరైనా పొత్తు గిత్తంటే చెప్పు దిగిద్దని చెప్పిన వాళ్ళు అంటూ ఉన్నారు. మరి అటువంటి సందర్భాల్లో అటువంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఇక్కడ మరి తాను సిబిఐ నోటీసులు ఇవ్వటం అంటే ఎలక్షన్ ముందు ఎక్కడో కొంత ఆసక్తికరమైనటువంటి రాజకీయాలు చోటు చేసుకోబోతున్నాయి. రాజకీయపరమైనటువంటి అంశాలు, కొత్త అంశాలు ఏవో రాబోతున్నాయి. మరి చూడాలి మరి ఏం జరిగిద్ది అనేది. ఇప్పటికే ఈ కేసులో శరత్ చంద్రారెడ్డి ఆయన అప్రూవర్గా మారాడు. ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీ ఎంపీ అవుతాడని చెప్తూ ఉన్నారు నెల్లూరుకి. మరి ఇప్పుడు అక్కడ మరి మాగుంట శ్రీనివాసరెడ్డి గారి కుమారుడు రాఘవరెడ్డి తను అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళి తను అప్రూవర్గా మరి తను బెయిల్కు మీద ఇచ్చాడు. తను ఒంగోలు నుంచి ప్రకాశం నుంచి అతను టీడీపీ క్యాండిడేట్గా అవుతాడనేది ఇంకో ప్రచారం జరుగుతుంది. మరి ఇప్పుడు కవిత ఎంపీగా వేయాల్సినటువంటి కవిత మరి ఇప్పుడు సిబిఐ విచారణకు వెళ్తుంది. తను కూడా మరి ఎంపీగా వేసేటువంటి అవకాశాలు లేకపోలేదు అంటున్నారు. మరి ఎవరైతే ఈ కేసులో ఉన్నటువంటి వాళ్ళందరూ ఎంపీలు అయ్యి రేపు భవిష్యత్తులో పార్లమెంటరీ వ్యవస్థని, ఈ 140 కోట్ల మంది ప్రజలని ఎంత చక్కగా ఎంత అద్భుతంగా ముందుకు తీసుకెళ్తారనేటువంటి దాన్ని కూడా మనం చూడాల్సిన పరిస్థితులు ఉంటాయి. చూద్దాం మరి. అజిత్ గారు అన్నారు. అజిత్ గారు ఏమండి, మొత్తానికి మరి కవిత నేను అనుకోవటం కవిత ఎంపీగా నిలబడిద్దని అనుకున్నాను. మరి అటువంటిది ప్రచారం కూడా జరిగింది. మరి అనుకోకుండా పాపం సిబిఐ వాళ్ళు పిలుస్తూ ఉన్నారు. మరి ఎలా అంటే అట్నుంచి అటు వెళ్ళాల్సి వచ్చిద్దా, ఇటు వచ్చి నామినేషన్ వేసి ఇటు ప్రచారం చేయాల్సి వచ్చిద్దా? ఇక్కడ ఎంపీ అయితే సరే ఇవన్నీ కొంచెం సర్దుకోవడానికి అవకాశం ఉండిద్ది. సరే, అందరికీ తెలిసిన విషయం లేండి, ఇదేం మనం దాపెట్టి. కానీ మరి ఇక్కడ మరి ఇప్పుడు ఈ కేసులు ఈ టైంలో సడన్గా రావటం ఏం జరుగుతుంది అజిత్ గారు? వంశీ గారు, అంటే ఒకవైపు ఏమో పార్టీ అధినేత కేసీఆర్ ఢిల్లీలో ఎన్డీఏలో చేరడానికి, అంటే బీఆర్ఎస్ పార్టీ ఎన్డీఏలో చేరడానికి దాదాపు చర్చలు జరుగుతున్నాయి. దాంట్లో భాగంగానే కేసీఆర్ ఢిల్లీ వెళ్ళారు అని చెప్పి మొత్తం దేశవ్యాప్తంగా కూడా వార్తలు వచ్చినాయి వంశీ గారు. మరోవైపు ఇక్కడ కవితకి ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించిన నోటీసులు రావడం, గతంలోనే దీనికి సంబంధించి చాలా చర్చ జరిగింది. ఈడీ నోటీసులు వచ్చినాయి. ఈడీ విచారణకి 2 సార్లు హాజరయ్యారు కవిత. ఆ తర్వాత సిబిఐ ఇక్కడికి వచ్చి ఇంటి దగ్గర విచారించింది. అయితే ఈడీ నోటీసులు, ఈడీ విచారణ నుంచి సుప్రీంకోర్టు ద్వారా కవిత మినహాయింపు పొందారు. కానీ సిబిఐ నుంచి అలాంటి మినహాయింపు ఏదీ లేదు వంశీ గారు. కాబట్టి 26వ తారీఖు కవిత ఖచ్చితంగా విచారణకు అక్కడికి వెళ్తారా లేదా మళ్ళీ సిబిఐని ఇక్కడికి రమ్మంటారా తెలియదు. కానీ ఖచ్చితంగా విచారణకైతే ఆమె అటెండ్ అవ్వాల్సి ఉంది. అంటే ఒకవైపు ఎన్డీఏలో పార్టీ చేరుతోంది అన్న ప్రచారం నేపథ్యంలో మళ్ళీ కవితకి నోటీసులు ఇవ్వడం ఏంటి అనేది ప్రస్తుతం చర్చ. అయితే ఇక్కడ 2-3 అంశాలు ఉన్నాయి వంశీ గారు. ఒకటి అంటే ఇటు బీఆర్ఎస్ బీజేపీ రెండు కూడా పొత్తు పెట్టుకుంటున్నాయి, ఎన్డీఏలో చేరుతున్నాయి అనే ఒక భావన తెలంగాణ రాజకీయాల్లో 2 పార్టీలకు కూడా నష్టం చేస్తోంది, కాంగ్రెస్కి లాభం చేస్తోంది అన్న అభిప్రాయంలో భాగంగా ఏమన్నా కవితకి ఈడీ నోటీసులు సిబిఐ నోటీసులు వచ్చినాయా? కాదు అంటే మేము యుద్ధం చేస్తున్నాము, ఎక్కడా మేము ఊరుకోవట్లేదు ఈ లిక్కర్ కేసుకు సంబంధించి. ఎందుకంటే బీజేపీకి కూడా ఈ లిక్కర్ కేసులో కొంత బీజేపీ వెనక్కి తగ్గింది అన్న అభిప్రాయం గతంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి నష్టం చేసింది, బీఆర్ఎస్కి ఆల్రెడీ నష్టం చేసింది వంశీ గారు. అలాంటిది ఏదీ లేదు, మేమిద్దరం పోరాటమే, అవినీతి మీద మా పోరాటం ఉంది అని చెప్పుకోవడం, అలా అనిపించుకోవడం కోసమేమన్నా ఇటు సిబిఐ ద్వారా నోటీసులు వచ్చినాయా అని
అనేది ఒకటి, లేదా ఇన్నాళ్ళు ఆగారు కాబట్టి ఇక ఖచ్చితంగా లిక్కర్ కేసు ఒక కొలిక్కి రావడానికి, అంటే కేవలం కవిత కోసమే కాదు, అటు ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది, అదేవిధంగా రేపు రానున్న పార్లమెంటు ఎన్నికలు ఉన్నాయి. ఈ ఎన్నికల సందర్భంగా లిక్కర్ స్కామ్ అన్నారు, ఎంతమందిని అరెస్ట్ చేశారు, ఎందుకంటే మనీష్ సిసోడియా లాంటి వాళ్ళు కూడా బెయిల్ వచ్చి బయటకు వచ్చిన సందర్భాల్లో ఎవరిని అరెస్ట్ చేశారు, దీన్ని ఏ ఎండ్కి తీసుకెళ్లారు అని చెప్పి ఒక ప్రశ్న వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా దానికి ఒక సమాధానం చెప్పడం కోసం విచారణ ఏమన్నా వేగవంతం చేస్తున్నారా? ఒకవేళ ఇదే కనుక నిజమైతే ఖచ్చితంగా దీనికి సంబంధించి కొన్ని సంచలన పరిణామాలు అయితే జరిగే అవకాశం ఉంది వంశీ గారు. కాదు లేదు ఏదో జస్ట్ ఊరికే అలా బెదిరింపు, గతంలో లాగా కనుక అయితే సరే సిబిఐ విచారణకు ఒకసారి కాదు ఇంకో 2-3 సార్లు అయినా హాజరవుతారు, తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఫెడరల్ వ్యవస్థకి నష్టం అంటారు, ఇటు కవిత గారు ప్రాంతీయ పార్టీల మీద కేంద్రం దాడి చేస్తోందంటారు, ఇటు ఈ సెంటిమెంట్ ఉంటుంది, అటు వాళ్ళు అవినీతి మీద మహిళల హక్కులు కాపాడాలంటారు, మహిళలకి సమాన హక్కులు కల్పించాలంటారు, చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ బిల్ అంటారు. అవును అవును వంశీ గారు, ఏంటోలేండి, ఏందో జరుగుతూ ఉంది, ఏం జరుగుతుందో మనకైతే అర్థం కావట్లేదు. ఏదైనా రాజకీయంతో ముడిపడే ఉంది వంశీ మీరు గారు. అన్నట్టు రాజకీయాల్లో ఏమైనా జరగచ్చండి, ఏమైనా జరగచ్చు. సరే నెక్స్ట్ చూద్దాం.